బ్రేకింగ్ చూస్తున్నాం. అనుకున్నట్లే అయింది. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలు నిజమయ్యాయి. డొమెస్టిక్ గ్యాస్ ధరలను భారీగా పెంచి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 19 కేజీల సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,669 చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ. 3,071 చేరింది. గత నెలలో కూడా కమర్షియల్ సిలిండర్పై 115 పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా రూ. 1,000 దగ్గరగా ధరను పెంచాయి. మొత్తంగా ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా ఇరాన్ యుద్ధం నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచింది కేంద్రం. మార్చిలో రూ. 144, ఏప్రిల్ 1న రూ. 195, ఇప్పుడు అమాంతం రూ. 993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,000 దాటింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచకపోవడంతో కొంతలో కొంత ఊరటనే చెప్పాలి. గత నెలలోనే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ వ్యాపారులు, రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులపై ఇది తీవ్ర ప్రభావం పడినా సామాన్యులపై కూడా పరోక్షంగా దీని ప్రభావం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, అందుకే ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సి వచ్చిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. కమర్షియల్ గ్యాస్ ధరలు బాగా పెరిగినాయి. రాజేంద్ర, కమర్షియల్ గ్యాస్ ధరలు చూసుకుంటే కనుక బహుశా చరిత్రలోనే మొదటిసారని చెప్పొచ్చు ఈ స్థాయిలో ధరలు పెరగడం అనేది. ఇది మామూలు విషయం కాదు. రూ. 993 ఒక్కసారిగా పెంచడం అంటే అది కమర్షియల్ గ్యాస్ మీద చాలా ఎక్కువ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఈ స్థాయిలో ధరలు పెంచిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. బహుశా అది యుద్ధ ప్రభావము అయి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో పెంచడం అంటే మాత్రం అది వాణిజ్య రంగాన్ని మీద దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడి వ్యాపారాలు జరుగుతున్నాయో, హోటల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇది పెను ప్రభావం చూపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏదైతే 2,078 ఉంది గ్యాస్ ధర, దాన్ని ఒక్కసారిగా రూ. 993 పెంచడం అంటే అది హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే సిలిండర్ రేటు 3,315 చేరుకుంటుంది. అదే ఢిల్లీ లాంటి నగరంలో అయితే రూ. 3,071, అదే విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని నగరాల్లో అయితే 3,000 పైచులకు 3,071, 3,150 వరకు కూడా ఈ కమర్షియల్ వాణిజ్య ధరలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అది కేవలం 19 కేజీల సిలిండర్ మీదే కాదు, మనకి 5 కేజీల సిలిండర్ మీద కూడా ఈ పెంపు కనిపిస్తుంది. 5 కేజీల సిలిండర్ మీద కూడా దాదాపుగా రూ. 914 పెరిగింది. అంటే అక్కడ కూడా దీని ధరను చాలా అమాంతంగా పెంచిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే మనకి ఒకసారి చూసుకుంటే కనుక కమర్షియల్ సంబంధించి 5 కేజీస్ ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ. 122 పెంచడం బంది. అంటే దాదాపుగా ఇప్పుడు కొత్త ధర మీద మనం చూసుకుంటే కనుక రూ. 175 కిలోకి పెంచారు. దాని ద్వారా మొత్తం చూసుకుంటే మనకి రూ. 673 ఉన్న 5 కేజీల సిలిండర్ ధర కొత్త ధర చూసుకుంటే కనుక రూ. 914 పెరిగింది. అంటే మనకి ఒక్కసారిగా 19 కేజీల సిలిండర్ మీద 3,315, అదేవిధంగా 5 కేజీల వాణిజ్య సిలిండర్ మీద రూ. 914 ఒక్కసారిగా పెరిగిందంటే కనుక దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే మామూలుగా ఉండబోదు. ఎందుకంటే మనకి ఒకసారి చూసుకుంటే కనుక మామూలుగానే వాణిజ్య ధరలు
గ్యాస్ ధరలు పెరిగాయి అనుకుంటే 100 రూపాయలు పెంచితే దాన్ని మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఈ కమర్షియల్ హోటల్స్ లో కావచ్చు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కావచ్చు, లేదా రోడ్ సైడ్ మీద ఉన్న ఈ స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళు 100 రూపాయలు పెరిగితేనే వాటి ధరలు 5 నుంచి 10-15 రూపాయలు పెంచుతుంటారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 993 దాదాపుగా 1000 రూపాయలు పెరిగిందంటే ఇక వీటి ధరలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అంటే సామాన్యుడు ఇక హోటల్స్ కి వెళ్ళి కానీ లేదా స్ట్రీట్ ఫుడ్ మీద కూడా తినలేని పరిస్థితి వస్తుంది ఏమో మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మనకి మామూలుగానే రోడ్ సైడ్ ఫుడ్కి వచ్చేటప్పటికి మినిమం 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 60, 70, 80 రూపాయల వరకు కూడా ఉంటుంది. అదే మనకి ఒక మామూలు హోటల్స్ లో వెళ్తే కనుక వీటి ధర మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే 40 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ధర అది 100, 120 రూపాయల వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టిఫిన్స్ ధరలు, బ్రేక్ఫాస్ట్ ధరలు ఆ స్థాయిలో ఉంటే వన్స్ ఒకసారి ఈ 1000 రూపాయలు లేదా 993 రూపాయలు ఒక్కసారిగా పెంచితే కనుక మొత్తం వీటి ధర అంతా కూడా ఒక్కసారిగా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయిలో కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినప్పుడు ఈ కమర్షియల్ గా ఎవరైతే ఈ సిలిండర్స్ మీద డిపెండ్ ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రేట్లు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టీ నుంచి తీసుకుని బిర్యానీల వరకు ఎటువంటి ఫుడ్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా వాటి ధర కూడా కనీసం మినిమం టు మినిమం 25% నుంచి తీసుకుని 50% వరకు కూడా పెంచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం 100 రూపాయలు పెంచినా, 200 రూపాయలు పెంచినా అదే స్థాయిలో మనకి ఈ టిఫిన్స్, ఈ టీ సంబంధించిన ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ధరలు సిలిండర్ ధర పెంచడం వల్ల దీని ప్రభావం మరింతగా కనిపిస్తుంది. బహుశా భవిష్యత్తులో సామాన్యుడు హోటల్స్ కి వెళ్లి తినలేని పరిస్థితి కూడా ఉండవచ్చేమో చెప్పలేం రాజేంద్ర. రైట్గా డొమెస్టిక్ ధరలు పెంచకపోయినప్పటికీ కమర్షియల్ ధరలు భారీగా పెంచారు. ఈ ప్రభావం మీరు అన్నట్టు సామాన్యుల ప్రభావం ఖచ్చితంగా పడుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే డొమెస్టిక్ ధరలు పెంచకపోవడం అనేది అది సామాన్యులు కాస్త ఊరిటంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇంట్లో చేసుకొని తింటుంటారు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు పేద మధ్య తరగతుల వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ గా అంటే ఈ హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ బయట ఫుడ్ మీద అలవాటు పడ్డ వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే రోజుకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఏదైతే స్ట్రీట్ ఫుడ్ మీదనో లేకపోతే హోటల్స్ మీద ఖర్చు పెట్టే వాళ్ళకి వాళ్ళ జేబు మీద మరో 50 నుంచి 60 రూపాయలు అధికంగా భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక ఖచ్చితంగా డొమెస్టిక్ మీద పెద్దగా ప్రభావం చూపించకపోయినా కమర్షియల్ మీద ఏదైతే పెంపు జరిగిందో ఆ కమర్షియల్ ఎఫెక్ట్ సామాన్య ప్రజల మీద ఉంటుంది, మధ్యతరగతి ప్రజల మీద ఉంటుంది. సో ఈ రేట్లు ఎంత బేర్ చేయగలుగుతారు, వాళ్ళు బేర్ చేయగలుగుతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మన హోటల్స్ వాళ్ళు ఈ ధరలు ఏ విధంగా పెంచుతారో కూడా మనం చూడాల్సి ఉంటుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.